బాగుందండి. ఈ దెబ్బకి ఇల్లు వదిలిపెట్టి వెళ్తుంది. అండి చూడండి, వాట్ ఐ డూయింగ్. బెదిరించి పంపిస్తానండి, లేకపోతే నాకే ఆర్డరింగా అండి. ఎవరండి షీ? నాకు నచ్చలేదండి. నాకు మాత్రం నచ్చిందా, అందుకే పంపించాలి. నువ్వు కాఫీ పెట్టు, నేను చూసుకుంటాను. ఇది ఛార్జింగ్ కూడా పెట్టు, ఓకేనా? ఏమైనా వివరాలు తెలిసాయా సార్? లేదు రామ్ కుమార్ గారు, అంత ఈజీగా చెప్తే నందిని వాళ్ళు నా బంధువులు ఎందుకు అవుతారు? నందిని అసలు విక్రమ్ అనే వ్యక్తినే జీవితంలో నుంచి తీసేసినట్టు మాట్లాడింది. రిలేషన్ని ఎంత ఈజీగా వదులుకుంటున్నారా సార్ ఈ రోజుల్లో? పాపం విక్రమ్ రాంగ్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. అవును రామ్ కుమార్ గారు, విక్రమ్ చాలా మంచి కుర్రాడు. నందిని అతన్ని పెళ్లి చేసుకోవడం నందిని అదృష్టం అనుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకున్నాక నందిని మారుతుందిలే అనుకున్నాను. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవు అంటారు కదా, వాళ్ళు ఈ జన్మకి మారరు. అవును సార్, కొందరిలో మార్పు వస్తుందని ఆశపడటం కూడా తప్పే సార్. నందిని చేత ఆదికి కూడా కాల్ చేయించాను. వీళ్ళందరికన్నా డ్రామా రాయడు కదా. ఆది దగ్గర ఉన్న సమాధానం దొరుకుతుందేమో, కనీసం చిన్న క్లూ అయినా దొరుకుతుందనుకున్నాను. అసలు ఆ ఛాన్స్ కూడా ఆది ఇవ్వలేదు. మీరు కొండంత సమస్యని ముందు పెట్టుకుని ఇంత కూల్గా ఎలా ఉంటున్నారో తెలియడం లేదు సార్. నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు సార్. నా లోపల ఎంత ఆందోళన ఉందో మీకు తెలియడం లేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి తేడా జరిగినా మా జీవితాలే కాదు, కొన్ని వేల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి. సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? నాకు భైరవిని పిలవడం తప్ప వేరే దారి కనిపించట్లేదు. అలాగే సార్.